హాయ్ హలో సలార్ 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 ఎక్కడ చూసినా సలార్ క్రేజే. ఎందుకు అసలు సలార్కి అంత క్రేజ్ ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్కి ఇంత క్రేజ్ ఎందుకు? ప్రశాంత్ నీల్కి బొగ్గు లేకపోతే సినిమా తీయలేడా? ఎక్కడిది ప్రశాంత్ నీల్కి ఎలాంటి ఎలివేషన్ సీన్స్ ఇవ్వడం నేర్చుకుంది? ప్రశాంత్ నీల్ అసలు స్టోరీ ఎలా రాస్తాడు, రాసిన స్టోరీని ఎలా రివ్యూ చేస్తాడు? ఇలా ముఖ్యమైన ప్రశాంత్ నీల్ విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోలకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సివిపి క్రియేషన్స్. ఇది నా ఛానల్ మాత్రమే కాదు, మన ఛానల్. ఆ విషయం అయితే మర్చిపోవద్దు. నెంబర్ 1, ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్కి ఇంత క్రేజ్ ఎందుకంటే ఆయన రెగ్యులర్గా 5 పాటలు, 4 ఫైట్స్, 3 జోకులు అంటూ మూవీ అస్సలు తీయడు. సాలిడ్ డ్రామా బిల్డ్ చేసుకొని క్లియర్గా తీస్తాడు. ఆ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళి మరీ కూర్చోబెట్టి సినిమా చూపిస్తాడు. అందుకే ఆయన ఫిల్మ్ మేకింగ్కి ఇంత క్రేజ్. నెంబర్ 2 వచ్చేసి రీసెంట్గా భరద్వాజ్ గారితో ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ బొగ్గు కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ, నాకు బ్రైట్ కలర్లన్నా మల్టిపుల్ కలర్స్ అన్నా ఎందుకో నచ్చదు. మేబీ అది నా ఓసిడి, అది నా ఫోబియా వల్ల జరుగుతుంది తప్ప ఇంకా ఏ ఇంటెన్షనల్గా నేనైతే ఈ డెసిషన్స్ అయితే తీసుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ నేను రాసుకునే స్టోరీస్కి కూడా ఇలాంటి లొకేషన్సే కావాల్సి వస్తుంది. అందుకని చెప్పే తప్ప ఇంకేమీ లేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా చెప్తుంటారు. హోప్ నేను మీదట ఉండే సినిమాల్లో అయితే ఖచ్చితంగా దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను అన్నాడు. అలాగే సలార్ ఒక స్ట్రైట్ తెలుగు మూవీ, ఇక్కడ నుండి అన్ని లాంగ్వేజెస్కి డబ్ అవుతుందని చెప్పారు. నిజంగా నేనైతే మైండ్ పోయింది నాకు ఈ మాట అనగానే. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూశారు, లాస్ట్ ఇయర్ వారసుడు అంటూ దిల్ రాజు గారు వచ్చి ఫస్ట్ తెలుగు సినిమా అని చెప్పి ఆ బిల్డ్లో ఏదో జరగటం వల్ల, లేదు ఇది డబ్బింగ్ సినిమా, నా షూటింగ్ ఆపుకోను, నేను తీస్తాను అని చెప్పి ఇలాంటి సొల్లు మాటలన్నీ మాట్లాడారు దిల్ రాజు గారు. ఇది మీ అందరికి కూడా గుర్తుండిద్ది. బట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వచ్చి ఒక తెలుగు హీరోతో సినిమా తీసి ఇది స్ట్రైట్ తెలుగు లాంగ్వేజ్ అని క్లియర్గా చెప్పారు చూడు. నిజంగా మనం వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నెక్స్ట్ ఆయన పాన్ ఇండియా మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటంటే, ఆయన ఏ మూవీ అయినా వాళ్ళ బేస్ మెయిన్ లాంగ్వేజ్ ఏ మూవీ అయితే తీస్తున్నామో వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళకి నచ్చుతుంది. సో మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మన లోకల్ లాంగ్వేజ్ పీపుల్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా అదర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పారు. అలాగే కేజీఎఫ్లో మీ అందరికీ గుర్తుంది కదా, యష్ గారు పార్లమెంట్లోకి వెళ్ళి కాల్ చేసిను. రీసెంట్ టైమ్స్లో పార్లమెంట్లో ఇలాంటి దాడి ఒకటి జరిగింది, మీరు విన్నారా ప్రశాంత్ నీల్ అని అడిగితే, లేదు నేను వినలేదు అంటే, సో మూవీస్ జనరల్ ప్రజల మీద ఎంత చేంజ్ ఎంత ఇంపాక్ట్ పడుతుంది అని భరద్వాజ్ గారు అడిగితే, ప్రశాంత్ నీల్ గారు సింపుల్గా నవ్వుతూ, అలా ఏముండదండి, అలా ఇంపాక్ట్ పడితే ఖచ్చితంగా అందరూ హీరోలే అవ్వాలి కదా, బట్ మూవీ ఇంపాక్ట్స్ ఏదన్నా పడిందంటే మహా అయితే హెయిర్ స్టైల్ మీద పడిద్ది, అంతకుమించి ఇంకేం లేదు అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చేశాడు. అలాగే ప్రశాంత్ నీల్ మీద ఎక్కువ మంది అనుకుంటారు ప్రశాంత్ నీల్ తాగి స్టోరీ రాస్తారని. అది నిజమే, కానీ ఆయన జస్ట్ ఫ్లో కోసమే తాగినప్పుడు స్టోరీ రాస్తాడంట. తర్వాత దాన్ని చాలాసార్లు రివ్యూ చేసి, తర్వాత దాని స్టోరీని బాగా ప్రిపేర్ చేసుకొని, హార్డ్ వర్క్ చేసి, ఆ హిస్టరీ గురించి తెలుసుకొని క్లియర్గా రాస్తాడంట. ఇంకా ఎలివేషన్ సీన్స్కి ప్రశాంత్ నీల్ ఫస్ట్ ఇంప్రెస్ అయింది తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారిని అంట. చిరంజీవి గారి 90s, 80s మూవీస్ అయితే ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం అంట. అందులో డ్యాన్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా ఇష్టం అంట. సో ఇక్కడ నుండే మేబీ తమిళ సినిమా చూసుంటే నేను అక్కడ ఇన్స్పైర్ అయ్యేవాడినేమోనే, బట్ నేను ఎక్కువగా అనంతపురం ఆ సైడ్ ఉండటం వల్ల తెలుగు మూవీసే చూసేవాడిని. అందులో చిరంజీవి గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్లు చెప్పుకొచ్చారు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.